नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। పిలుచుకొని ఏం చెవులో ఊదిండో ఏమో మరి 35,000 కోట్లు మార్చుకొని ఫామ్ హౌస్లో దాచిపెట్టుకున్న సంగతి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా। మరి నిధులంటే మరి అవి మరి నీళ్లు ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టుపక్కల 10-12 గ్రామాలకు ఉన్నటువంటి గ్రామాలకు ఒక్క నీటి చుక్క నిలవకుండా ఆశీర్వాదించండి అని ఆశీర్వాద సభలు పెట్టుకుంటారు। నేను ఆశీర్వాదించాను మిమ్మల్ని, ఒక్కసారి ఆశీర్వదించు, ఈ సంగతి చూసో, ఈ పరిపాలన చూసో, ఇక జన్మలో టిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ ఎవరికి ఓటేయకూడదని ప్రజలు నిర్ణయం చేస్తున్నారు। ఎందుకంటే ప్రతి చోట టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నిలదీస్తున్నారు। అవునా కాదా? ఏం చేసావు అయ్యా, మళ్ళీ మా దగ్గర కొంచెం ఓట్లు అడుగుతా వెళ్ళిపో అని మీ అందరూ నిలదీస్తున్నారు। కాబట్టి ప్రజలారా నేను చెప్పదలుచుకుంది ఒకటే, కాంగ్రెస్ ఇచ్చిన మాట కట్టుబడి ఇచ్చారు, ప్రజలకు వెళ్ళి వాడిని ఆశీర్వదించారు, కాంగ్రెస్ గెలిపించారు, 2 సార్లు పరిపాలించారు। మీకు తల్లి లేదా? సోనియా గాంధీ గారు అనే అర్హత మీకు ఎవరిచ్చారని నేను అడుగుతున్నాను। ఏం తప్పు చేసింది? తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చినందుకు ఆయన పెడతారా, ద్వేషిస్తారా, నిలదీస్తారా అని కేసీఆర్ గారిని ఆయన కొడుకుని అడుగుతున్నా నేను। మీరు మహిళల్ని పోషించడం తెలుసు, ఎక్కడం తెలుసు, ఎందుకంటే మీ కుటుంబంలో అన్నది మీ కూతురు ఒకటే, ఆ కూతురు ఒకటే మహిళ అనుకుంటారు, ఇంకా తెలంగాణలో మహిళలే లేవనుకుంటారు। అందుకే ప్రతి మహిళని మీరు అమర్యాదగా మాట్లాడుతుంటారు। ఖబర్దార్ కేసీఆర్ గారు, మీ కొడుకు కూతురు అందరికీ చెప్తారు, మీకు హక్కు లేదు, సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మాట్లాడే హక్కు లేదు, వారు మంచి చేశారు తెలంగాణకి। ఇక్కడ పేరే మార్చిండ్రు సీఎం గారు, ఇప్పుడు దాన్ని పాలమూరు రంగారెడ్డి అంటలేరు, పాలమూరు ఎత్తిపోతల పథకం అంటున్నారు। అదే కాక ఇక్కడ నౌకరీలు ఏమైనా వచ్చినాయా? నౌకరీలు రాలేదు। ఏమైనా నిధులు వచ్చినాయా? అదే ప్రభుత్వం ఇక్కడ నుంచి నిధులు వెళ్ళిపోయినాయి। తెలంగాణ ఒక ధనవంతమైన రాష్ట్రం, అందులో రంగారెడ్డి జిల్లా ఇంకా ధనవంతమైన జిల్లా, ఇక్కడ నుంచి నిధులు పోయినాయి కానీ నిధులు ఇక్కడ ఎక్కువ రాలేదు, ఇక్కడ నుంచి వేరే జిల్లాలకు పోయినాయి। అదే కాదు, మనం అనుకున్నాము మన తెలంగాణ సీఎం వస్తే మన మీద పట్టింపు ఉంటుందని। ఇంకో అల్లుడికి చిన్న నీటి వనరులు, మిసిరి భగీరథ, మిసిరి కాకతీయ 2 పదవులు, ముఖ్యమంత్రి ఒక పదవి, కొడుకో పదవి, బిడ్డకో పదవి, ఆ నిధులు నియామకాలను ఇక్కడ చూపెడతారు, నీళ్ళ ఫామ్లో నిధులు చూపెడతారు। మరి నిధులు ఎక్కడ ఉన్నాయి? రాష్ట్రం ఎట్లా నడుస్తుంది అంటే ఆ నిధులు పోయేది। ఎంతో మంది వాళ్ళ భేదాలు పక్కకు పెట్టిండ్రు, ఎన్నో పార్టీలు వాళ్ళ భేదాలు పక్కకు పెట్టిండ్రు, వారితోటి మన కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, సిపిఐ అయినా, టీజేఎస్ అయినా, అదే కాక గొప్ప వ్యక్తులు మన గద్దర్ గారు, మంద కృష్ణ మాదిగ గారు, మరియు ఆర్ కృష్ణయ్య గారు, మన ఎంతో మంది వ్యక్తులు ఒక దగ్గరకు వచ్చి ఎట్లయినా మన తెలంగాణకు ప్రజాపాలన ఉండాలని ఒక కూటమికి వచ్చి, అదే ప్రజా కూటమి ఎంతో ఆశించిన 3 సబ్జెక్టులుగా సాధించుకున్నాం। మన నిరుద్యోగ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మరి ఎడారి గడ్డగా మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది, మరి నీళ్లు తెచ్చుకోవాలి, మన ప్రాంతమంతా పరిశ్రమలు చేసుకోవాలి, మరి నిధులు సంపాదించుకొని మన రాష్ట్రం అమలు చేసుకునే ఆశతో మనం తెలంగాణ సంపాదించుకున్నాం। కానీ మరి నీళ్లు నియామకాలు అంటే నీళ్లు అంటే వాళ్ళు చూపుతారు, మరి మనకు 1000 अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए, और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहे।